అది ఇది అంటుండగానే గణేష్ల పండుగ రానే వచ్చింది. దుక్నాల కాడ నుంచి గణనాథులంతా మండపాలకు చేరిర్రు. ఇక పూజలు చాలా అవ్వడు ఒకటే బాకీ ఉన్నది అన్నట్లు తెలంగాణలో బగ్గ ఫేమస్ అయిన మన ఖైరతాబాద్ గణేశుడు కూడా పూజలకు తయారయ్యిండు. మరి ఈసారి ఎట్లున్నాడో మనం కూడా చూడాలి కదా. చలో ఖైరతాబాద్. ఎప్పటోళ్ళనే ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణేశుడు భలే ముద్దుగా తయారైండు. ఇక చూడరాదు ఎట్లున్నాడో. 69 అడుగుల ఎత్తుతోని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తుండు. ఈసారి 3 తలకాయలతోని నిలబడ్డ ఈ బడా గణేశుడికి నెత్తి మీద పడిగిప్పిన 5 పాములు, మొత్తం 8 చేతులున్నాయి. ఇక కుడి చేతుల పైనుంచి ఆయుధము, సుదర్శన చక్రము, అభయహస్తము, రుద్రాక్షమాల ఉన్నాయి. తయారు చేసే పని ఒడిచిపోయిందని ఆఖర్నాడు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి కళాకారులు. ఇక ఇదిట్లుంటే అటు ఏపీ గాజువాకల కూడా ఎప్పటోళ్ళనే ఇచ్చంత్రమైన పెద్ద గణపతిని పెడుతుర్రు. మల్కాపురంలా 118 అడుగులతోని గీ కోటి లింగాల గణేశుని తయారు చేపిచ్చిర్రు. అనకాపల్లికెంచి వస్తున్న కళాకారులు 2 నెలలు తిప్పలబడి చేసిన గీ గణపయ్య 21 రోజులు పూజలు అందుకున్నాక అటెంక ఆ లింగాలను భక్తులకు పంచిపెడతారట. అయితే ఇదే నిర్వాహకులు పోయినేడు 75 అడుగుల ఎత్తుతోని బెల్లం గణపతిని పెట్టిర్రు. అప్పుడు ఆ ముచ్చట గిన్నీస్ బుక్లకు ఎక్కేటాళ్లకు ఇప్పుడు ఈ కోటి లింగాల గణపతిని పెడుతుర్రన్నట్లు చూడబోతే మళ్ళీ రికార్డ్ కొట్టేటట్లే కనబడుతుంది. ఇగటు తెలంగాణ సర్కారు గణపతి పండుగ సందర్భంగా ఖుషి కబర్ చెప్పింది. ఎవళ్ళైతే మండపాలు పెట్టి పండుగ చేస్తుర్రో వాళ్లకు పుక్కెట్లనే కరెంట్ ఇస్తాం. ఇది వచ్చే దుర్గామాత ఉత్సవాలకు వర్తిస్తది. కాకపోతే దాని తాలూకా కాయిదాలు కల్పలు అన్ని ఇచ్చి సరిపోను జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పుకొచ్చింది. అటు ఏపీ సర్కారు కూడా గిదే ఆలోచన చేస్తుందట. మొత్తానికి పండుగ దగ్గర పడ్డ యాళ్ళ మండపాలు పెట్టిన పబ్లిక్ కు ఇది శానా నిమ్మల ముచ్చటే.